సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జూన్ 18, జూన్ 26, జూలై 2 తేదీల్లో వరుస చోర్లకు పాల్పడిన నిందితుడు రౌతు పవన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఒకటే రోజు 4 షాపులలో అట్లాగే తెల్లవారి మళ్ళీ 2 టెంపుల్లలో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించిన కేసు విషయాలు చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నేరస్తుడు అతను రౌతు పవన్ మాదేపూర్ దుబ్బగూడెం అని చెప్పి మాదేపూర్ దగ్గర. కాకపోతే 11 ఇయర్స్కే ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత 11 ఇయర్స్కే ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి కఠినంగా ఉంటుకుంటూ అనాథగా వెళ్తున్నాడు. ఈ దొంగతనాలకు అలవాటు పడిపోయాడు. మొత్తం జీవితం అంతా దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాడు. అతనికి సొంత ఇల్లు అనేది లేదు. ఈ మధ్య కాలంలో భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇతను కరీంనగర్లో ఈ బ్రిడ్జిల కింద రాడా అమ్ముకుంటూ ఈ దొంగతనాలు చేస్తుంటాడు. ఇంతకుముందు ఒకసారి గౌరవెల్లికి ఏదో చిన్న పెళ్లి గురించి వచ్చినని చెప్పి ఉస్మాబాద్ ద్వారా గౌరవెల్లికి వెళ్ళాడట. అప్పుడు ఉస్మాబాద్ వచ్చానని చెప్పి అక్కడ కరీంనగర్లో బస్సు ఎక్కి బస్ స్టాండ్లో దిగుతాడు. బస్ స్టాండ్ దిగిన తర్వాత ఊరంతా తిరుగుకుంటూ వెళ్ళి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. మనకు ఫస్ట్ దొంగతనం అనేది చౌటపల్లి దగ్గర ఈ పెద్దమ్మ టెంపుల్లో ఉంది. ఆ పెద్దమ్మ టెంపుల్లో ఈ పంచలో విగ్రహాన్ని ప్రజలు ఎత్తుకెళ్ళారు. సెకండ్ వచ్చి ఈ బాలయ్య గారి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అదే రోజు వరుసగా మిగతా పక్కన 3 షాపులలో కూడా దొంగతనం జరిగింది. తర్వాత ఒక 2 days టైం తీసుకొని జూలై 2 నాడు మళ్ళీ ఈ పద్మశాలి భవన్లో ఉన్న మార్కండేయ టెంపుల్లో, తర్వాత అక్కడనే ఉన్న హనుమాన్ టెంపుల్లో, అక్కడనే ఉన్న ఒక ఇల్లు కూడా అటెండ్ చేయడం జరిగింది. దీంట్లో అన్నింటిలో కూడా ఇప్పుడు మొత్తం టోటల్ ప్రాపర్టీ ఎంత రికార్డ్ ఏంటంటే 5.6 అంటే 5 తులాల 6 గ్రాములు ఒకటి, ఒక 76 గ్రాముల సిల్వర్ రాడు, తర్వాత 23,500 రూపీస్ క్యాష్, ఒక పంచలో విగ్రహం. మొత్తం ఇవి 3 వచ్చి షాప్లో రికవర్ చేసాం. 5.6 గోల్డ్, తర్వాత 76 గ్రామ్స్ సిల్వర్ రాడు, తర్వాత 23,500 రూపీస్ క్యాష్ వాళ్ళ దగ్గర రికవర్ చేసాం. అట్లాగే వీడు ఎవరికైతే ఈ తీసుకుపోయి ఇచ్చాడో ఆమె పేరు సుజాత. ఆమె ఇంట్లో వచ్చి ఈ పంచలోహ విగ్రహం ఒకటి, తర్వాత 11,000 1 kg 20,000 క్యాష్, పంచలోహ విగ్రహం ఆ సుజాత ఇంట్లో రికవర్ చేయడం జరిగింది. ఇతను దాదాపుగా ఒక 40 నుంచి 30 కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. వరంగల్, తర్వాత కరీంనగర్, మంచిర్యాల, తర్వాత హుజరాబాదు, ఉస్మాబాద్ ఈ టౌన్లలో దొంగతనం చేసింది. కానీ మంచిర్యాల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మంచిర్యాల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే మంచిర్యాల పోలీసు వారు అరెస్ట్ చేసిన తర్వాత అతను జైలు పంపారు. జైలు పంపిన తర్వాత అక్కడి నుంచి మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఈరోజు ఈ ప్రాపర్టీ అన్ని సీజ్ చేయడం జరిగింది.